రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఎంతో మంది జీవితాలను గుల్ల చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్ల నిర్వాహకులపై సిఐడి విభాగం ఉక్కుపాదం మోపింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు భారీ బెట్టింగ్ నెట్వర్క్ ను ఛేదించారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 11 మంది నిందితులను అరెస్టు చేశారు. ఆపరేషన్ బెట్టింగ్ కు సంబంధించిన వివరాలపై మా ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్లతో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి తర్వాత వారు ఆర్థికంగా నష్టపోయిన సంగతి తెలిసింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం సిఐడికి ఈ కేసులను అప్పగించడం జరిగింది. సిఐడికి వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్లో భాగంగానే ఈరోజు దాదాపు 11 మంది నిందితులను అయితే ఆన్లైన్ బెట్టింగ్తో పాటు తర్వాత క్యాసినోకి సంబంధించి కూడా వివిధ ఆటలకు నిర్వహిస్తున్న డెపాబైట్ ఏదైతే యాప్ ఉందో యాప్లకు నిర్వహిస్తున్న ప్రధాన నిందితులుగా వీరు ఉన్నట్లయితే ఈరోజు సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే 11 మందిని అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 10 మందికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన 10 మంది ఉండగా ఒక్కరైతే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వ్యక్తిగా ఉన్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. కానీ వీళ్ళంతా కూడా డెపాబైట్ ద్వారా నుంచి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కూడా యువకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించి తర్వాత వారిని ఆకర్షించే విధంగా ప్రచారం చేయడంతో పాటు తర్వాత వారికి సంబంధించి కూడా బోనస్గా వస్తుందని చెప్పి ఆశ చూపడంతో పాటు పెద్ద ఎత్తున వారిని అయితే డబ్బులు అయితే లాగే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దీంతో రాష్ట్రంలో అనేక మంది కూడా ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి తర్వాత అప్పుల పాలై తర్వాత ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనతో కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని దాన్ని సిఐడికి అయితే అప్పగించింది. ఆ సిఐడికి అప్పగించిన తర్వాత కరీంనగర్లోని ఒక కేసుని ఆధారంగా సిఐడి అధికారులు దర్యాప్తు అయితే చేయడం జరిగింది. మొత్తం 40 మందికి పైగా అధికారులు ఒక బృందంగా ఏర్పడి దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఒక ఆపరేషన్ అయితే నిర్వహించడం జరిగింది. దాంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతాలకు వెళ్ళి స్వయంగా సిఐడి అధికారులు లోతైన దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దానిలో భాగంగానే వీళ్ళు బాధితుల నుంచి వచ్చే అమౌంట్ను వివిధ రూపంలో అంటే మొత్తం 8 అంచెల్లో కూడా దాదాపు 46 మ్యూల ఖాతాలకు కూడా వీళ్ళు మళ్లించినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. అందులో పెద్ద ఎత్తున ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ఒక మెయిన్ అకౌంట్లో నుంచి కూడా ఇతర దేశాలకు డబ్బు మళ్లిస్తున్నట్లు కూడా ఈ సిఐడి అధికారులు ఈరోజు పట్టుబడిన ముఠాలో ఒక కీలకంగా విషయాలైతే వెలుగులోకి రావడం జరిగింది. కానీ వీళ్ళకు దాదాపు రోజు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నుంచి అంటే బాధితుల నుంచి దాదాపు 8 నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా వారు సమకూర్చుకుంటున్నారనేది కూడా దర్యాప్తులకు అయితే వెలుగు రాలేదు. కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం అంటే బెట్టింగ్ కాకుండా నిషేధితంగా ఉన్న సంబంధించి వాటిని కూడా ఉన్నాయి. తర్వాత దాన్ని యాప్ను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా బెట్టింగ్లను ఇటు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నారని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించి జరిగింది. మరొక పక్క ఈ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన సినీ ప్రముఖులు కూడా గతంలో అనేక మంది సినీ ప్రముఖులతో కానీ తర్వాత యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ తర్వాత కొంతమంది టీవీకి సంబంధించిన సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రచారం చేయడం జరిగింది. వారిని ఒక్కొక్కరిని పిలిచి నోటీసులు ఇచ్చి సర్వ్ చేసి మరి వారికి దర్యాప్తు చేసి విచారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఎలాంటి నష్టం జరుగుతుంది, ఎలాంటి నష్టం జరుగుతుంది, ఏ విధంగా బాధితులకు సంబంధించి కూడా డబ్బులు పోగొట్టుకుంటారనే దాని మీద కూడా వారు కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్తో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారి నుంచి ప్రచారకర్తలు ప్రచారం చేస్తున్నారో అలాంటివి చేయకుండా జాగ్రత్త ఉండాలి. రాబోయే రోజుల్లో మరొకసారి బెట్టింగ్ల పైన కూడా ప్రచారం ఎవరైనా చేసినట్లయితే వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా సిఐడి అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా వారి వద్ద నుంచి దాదాపు 3 లక్షల వరకు పైగా నగదుతో పాటు 2 కార్లు తర్వాత పాస్పోర్ట్లు ల్యాప్టాప్లకు సంబంధించిన అయితే వారిని అయితే తీసుకోవడం జరిగింది. మరొకసారి ఆ నిందితులకు సంబంధించి కస్టడీ తీసుకున్నట్లయితే మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఆన్లైన్ బెట్టింగ్ ఎవరన్నా నిర్వహించినా కానీ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి కూడా నిర్వాహకులుగా ప్రచారం ఎవరన్నా సెలబ్రిటీలకు సంబంధించి కూడా ప్రచారం చేసినట్లయితే వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ ప్రచారం చేస్తున్న వాటిని అంటే ప్రచారంతో పాటు తర్వాత బెట్టింగ్ ద్వారా కూడా ప్రాణాలు కోల్పోతున్న విషయాలన్నీ కూడా కొంతవరకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పి కూడా సిఐడి అధికారులు అయితే ప్రస్తుతం అయితే వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపు నేషనల్ సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఇప్పటివరకు మొత్తం ఆ డేటా అనాలిసిస్ ప్రకారం చూసినట్లయితే పలు రాష్ట్రాల్లో దాదాపు ఈ డెఫాబైట్ ద్వారా
దాదాపు 225 ఫిర్యాదులు రాగా దాంట్లో 73కు సంబంధించి కూడా క్రిమినల్ కేసులు నమోదైనట్లు కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చట్ట విరుద్ధమైన ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ సంబంధించి కూడా 414 కేసులు కూడా నమోదు చేశామని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. మొత్తం ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఈ ఆన్లైన్ బెట్టింగ్ తర్వాత క్యాసినోకి సంబంధించి కూడా వివిధ యాప్లు నిషేధిత యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా గుర్తించడంలో కూడా కొంతవరకు కొన్ని యాప్లు గుర్తించాం. అది 108 యాప్లకు సంబంధించి ఉన్నాయి. వాటిని కూడా గుర్తించి వాటిని నిషేధించడానికి కూడా ప్రయత్నం చేశామని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంట్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి సాయంతో కూడా దాదాపు మరొక సంబంధించి కూడా దాదాపు 37కు సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కూడా ఓన్లీ తెలంగాణ పరిధికి సంబంధించి ఓపెన్ చేయకుండా జియో ఫెన్సింగ్ కూడా చేశామని చెప్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఎవరైనా యాప్లు క్రియేట్ చేసినా కానీ తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా కూడా వాటిని వినియోగాలకు తేవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ముందుగా జియో ఫెన్సింగ్ సంబంధించి కూడా చేసి తర్వాత ఇక్కడ ఎలాంటి అనుమతులు ఉన్నాయి, ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా అవి చూసుకున్న తర్వాతనే వాటికి సంబంధించి కూడా జియో ఫెన్సింగ్ చేశామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో బెట్టింగ్ యాప్లు కానీ తర్వాత ఇలాంటి యాప్ల ద్వారా కూడా పోయి ప్రచారం చేసి తర్వాత ప్రచారానికి ఆకర్షితులై ఎవరన్నా ఆన్లైన్లో నగదు కానీ తర్వాత ఆకర్షితులై దాంట్లో బెట్టింగ్ పెట్టకుండా జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా తెలంగాణ పోలీసులు ఇప్పటికే కోరుతున్నారు. సిఐడి అధికారులు ప్రత్యేకంగా ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం కరీంనగర్లో జరిగిన ఒక ఫిర్యాదు ద్వారా ఒక బాధితుడు దాదాపు 10 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో కూడా దాన్ని నేరుగా సిఐడికి అయితే బదిలీ చేయడం జరిగింది. దాన్ని ఆ కేసులో ఆధారంగానే ఇదంతా ఈ వెలుగులోకి రావడం జరిగింది. ఇది కేవలం దేశ విదేశాలకు కూడా ఈ లింక్ అంతా ఉంది కాబట్టి రాబోయే దీన్ని కూడా ఛేదించే పనిలో ఉంటాం. కానీ ఇక్కడ దేశంలో ఇంకా మిగతా నిందితులు ఎవరున్నారో ఆ నిందితుల్లో ఇంకా కేవలం ఒక డెఫాబైట్ కాకుండా మిగతా వాటికి సంబంధించిన ఆన్లైన్ యాప్లతో పాటు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన వ్యవహారంలో ఇంకా కొన్ని యాప్లు ఉన్నాయి. వాటిని కూడా గుర్తిస్తాం. దీంతో పాటు వీళ్ళు డెఫాబైట్ కేవలం దీన్ని ఒక్కటే నిర్వహిస్తున్నారా, ఇతర వాటిని నిర్వహిస్తారా, వాటి యొక్క ఐపీ ఐడీలు కానీ మిగతా వాటిలను కూడా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంటాం, వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా సిఐడి అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఒక సిఐడి అధికారుల విజ్ఞప్తి అయితే ఇప్పటికే రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఆన్లైన్ బెట్టింగ్లకు ఆకర్షపడి తర్వాత అధికంగా డబ్బులు వస్తుందని చెప్పి కూడా బెట్టింగ్లకు పాల్పడవద్దని చెప్పి తర్వాత బెట్టింగ్లో పాల్పడే సమయంలో అప్పులు తీసుకువచ్చి తర్వాత వారు బెట్టింగ్లో పెట్టడంతో కూడా తర్వాత తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వారు సిఐడి అధికారులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ధన్యవాదాలు రమేష్.